హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రామకృష్ణ టారోట్. అంటే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బిల్ బటన్ ఆల్ ప్రెస్ చేయండి. అండ్ అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్. కానీ అట్లనే ఇంకోటి, మీరు చూసే ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నందుకు, అభిమానం చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. కానీ లైవ్లోకి అందరూ రావట్లేదు. లైవ్లోకి రావాలి అంటే అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సిక్ అవ్వడం వల్ల హాస్పిటల్కి అట్లా నా ప్రాబ్లం వల్ల నేనైతే లైవ్ పెట్టలేదు, లైవ్లోకి రాలేదు. అందువల్ల మన లైవ్ రీచ్ అనేది తగ్గి ఉండొచ్చు. అండ్ వచ్చేసి లైవ్ ప్రైవేట్లో పడుతుంది. ఆ సమ్ అర్థం కావట్లేదు, ఏం జరుగుతుంది. కొంతమందికి మాత్రమే నోటిఫికేషన్స్ పోతున్నాయి, అందరికి నోటిఫికేషన్స్ అయితే రావట్లేదు. అదన్నమాట మనం ముచ్చట. మరి మనం ఎందుకు అనవసరంగా వరి కావడం. కానీ సరే చూద్దాం, ఓకేనా. ఈరోజు మరి ఏ టాపిక్ మీద అంటే మీ మీ పర్సన్స్ ఈ డిసెంబర్ మంత్ మీ పర్సన్స్ మీ లైఫ్లో అండ్ థర్డ్ పార్టీ. అందుకనే నేను కమ్యూనిటీ పెడతాను, ఒక కమ్యూనిటీ కానీ లేదంటే మీకు చెప్తాను మీకు ఏ కంటెంట్ కావాలి, దేని మీద మీ అభిప్రాయం ప్రకారం అని చెప్పేసి. నా ఓన్ డెసిషన్ కాకుండా మీ డెసిషన్ చెప్పండి అని చెప్పేసి. అక్క ఈ కంటెంట్ కావాలి అంటే అదే కంటెంట్ మీద నేను తీసుకుంటా అని. ఇప్పుడు థర్డ్ పార్టీ గురించి చేయాలా లేదంటే మీ గురించి చేయాలా అన్నది పక్కన పెడితే ఇప్పుడు నేను ఆలోచించి డెసిషన్ తీసుకోవాలన్నమాట. ఈ డిసెంబర్ అంటే ఫైనల్లీ ఈ డిసెంబర్ మంత్లో మీ పర్సన్కు మీకు మీ ఇద్దరికి మధ్యలో ఏం జరగబోతుంది, ఓకేనా. ఈ డిసెంబర్ మంత్లో ఈ నెలలో మీ పర్సన్కు మీకు మధ్యలో ఎట్లాంటి విషయాలు జరగబోతున్నాయి, ఎట్లాంటి కమ్యూనికేట్ క్లారిటీ ఉండదా, అసలు ఏం జరగబోతుంది చూద్దామా. మరి చూసే ముందు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. హైప్ అనే ఆప్షన్ వచ్చింది కింద అందరికీ హైప్ అనే వస్తలేదా? మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరినీ అడుగుతున్నాను, కింద హైప్ అని వస్తలేదా? హైప్ అని వస్తుంది. హైప్ నొక్కితే పాయింట్స్ వస్తాయి. పాయింట్స్ అంటే అక్కడ చూపిస్తుంది, ఆ పాయింట్స్ ఇవ్వండి. అందరూ ఇస్తే వీడియో మనకు పుష్ అవుతుంది. ఈ వీడియో అంటే మార్నింగ్ 1 టైమే కాకుండా ఆఫ్టర్నూన్ రావచ్చు, ఈవినింగ్ కూడా రావచ్చు. మీరు హైప్ చేస్తే నేను ఆఫ్టర్నూన్ వీడియోకి కూడా నా శాయశక్తులా అంటే నాకు ఎంత కుదిరితే అంత మీ ముందటికి తీసుకురావడానికి అయితే నేను ట్రై చేస్తాను. నేను చెప్పేది జనరల్ రీడింగ్. ఇది మొత్తం కనెక్ట్ అయినా 30% కనెక్ట్ అయినా 50%, 60% కనెక్ట్ అయినా రెజనెట్ అయినప్పటికీ కూడా ఇది జనరల్ రీడింగ్ మాత్రమే. పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే యువర్ విష్ మీరు కావాలనుకుంటే నెంబర్కి 9346501512కి కాల్ చేసి మీ రీడింగ్ ఏందో మీరు తీసుకోవాలి, ఓకేనా. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. ఇది మేల్ ఆర్ ఫీమేల్ అందరికీ వర్తిస్తుంది. అండ్ పెళ్ళైన వాళ్ళకు, పెళ్ళి కాని వాళ్ళకు, లవర్స్కి, అండ్ వచ్చేసి భర్త లేని వాళ్ళకి, ఉన్న వాళ్ళ అందరికీ కూడా వర్తిస్తుంది. ఇది టైమ్లెస్ రీడింగ్, అందరికి వర్తిస్తుంది. వీళ్ళకి వర్తిస్తుంది, వాళ్ళకి వర్తించదు అని చెప్పేసి నేను చెప్పను, అందరికి వర్తిస్తుంది. నిన్న అంటే పెట్టకుండా లైవ్ పెడతా కదా నేను. ఈరోజు మధ్యాహ్నం పెట్టడానికి ట్రై చేస్తా, ఓకేనా. మీరు హైప్ చేసి ఈ వీడియోని లైక్ చేసి పుష్ చేస్తే మధ్యాహ్నం మళ్ళీ ఇంకో వీడియో పెట్టడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. అప్పుడు మీ ఎనర్జీస్ ఇంకా కూడా క్లైమ్ చేసుకోవచ్చు, ఓకేనా. చూద్దాం ఎంతమంది హైప్ చేస్తారు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారు, ఎంతమంది ముందుకు తీసుకెళ్తారో ఛానల్ని చూస్తాను, ఓకేనా. మరి ఈ డిసెంబర్ మంత్లో మీకు మీ పర్సన్కి మధ్యలో ఏం జరగబోతుంది, ఓకేనా. అదన్నమాట విషయం. ఈ డిసెంబర్ మంత్లో వీళ్ళ పర్సన్కి మధ్యలో ఏం జరగబోతుంది చెప్పండి. శివయ్య, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ ఏంజల్స్. ఓం నమ శివాయ, శివర్ధనాయ నమః. ఈ డిసెంబర్ మంత్లో ఓకే సూపర్. ఓకే
అక్క చెప్పట్లేదని ఆగం కావద్దు, క్లైమ్ చేసుకోండి. మాకంతా మంచిగా రావాలి, అంతా మంచిగానే అంటే ఉండాలి అని చెప్పేసి క్లైమ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఈ డిసెంబర్ మంత్లో మీకు మీ పర్సన్కి మధ్యలో ఏం జరగబోతుంది? ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ స్పై చేస్తున్నారండి మీ పర్సన్స్. ఎవరైనా కావచ్చు, మిమ్మల్ని బాగా స్పై చేస్తున్నారు, చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు, థింక్ చేస్తున్నారు మీ గురించి. మీ ఫొటోస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నెంబర్ కావచ్చు, 1కి 10 సార్లు స్పై చేస్తున్నారు. నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళైతే చేయన్నా వద్దా అన్నట్టుగా స్పై చేస్తున్నారు. అసలు వాళ్ళ ఆలోచనలు అంటే చాలా అంటే మరీ వింత విచిత్రంగా ఆలోచిస్తున్నారు మీ గురించి. ఒక రకంగా కాదు, అనుమానంతో ఆలోచిస్తున్నారు, ప్రేమతోటి ఆలోచిస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళని మార్చడం కష్టమేనండి కొంచెం, కానీ చెప్తాను. ఓకేనా? మరి డిసెంబర్ నెలలో మీ పర్సన్స్ ఎట్లా ఉండబోతున్నారంటే, కొంతమందికి ఏం కనిపిస్తుందంటే, మీరు చూపించిన కేరింగ్ పట్టించుకోలేదు. మీరు ఒకప్పుడు మీరు వాళ్ళని ప్రేమిస్తే, వాళ్ళని దేకితే వాళ్ళకు కనిపించలేదు. మీరు ఎంత ప్రేమించినా, ఎంత అది చేసినా వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించుకోకుండా ఏదైతే నెగిటివిటీ, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు హీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు, గోసపడుతున్నారు. పడని కర్మ అనుభవించాలి. ఇగో ఎంత పెట్టినా కానీ, ఎన్ని డబ్బులు సంపాదించి అంటారు కదా, డబ్బులు సంపాదించి దేన్ని కొనుక్కోలేరు. డబ్బులు సంపాదించి ఏ వస్తువును కొనుక్కోగలుగుతారేమో కానీ మనశ్శాంతిని అయితే కొనుక్కోలేరు కదా. అట్లుంది ఇలా జీవితం. అట్లాంటప్పుడు నేనేమంటానంటే, వాళ్ళకు ముందట ఇక్కడ 5 ఆఫ్ కప్స్ ముందట ఈ పొడగొట్టుకున్న దాని గురించి, డబ్బే కావచ్చు, మనీయే కావచ్చు, ప్రేమనే కావచ్చు, పొడగొట్టుకున్న దాని గురించి ఆలోచన వెనుక మీరు చూపించే కేరింగ్ అయితే ఏదైతే ఉందో దాన్ని పట్టించుకుంటే వాళ్ళ జీవితం ఆటోమేటిక్గా మారిపోతుంది. అండ్ మీ ఇద్దరికి కూడా లాంగ్ డిస్టెన్స్ బ్రేకప్, అంటే లాంగ్ డిస్టెన్స్ వచ్చి కూడా మీ పర్సన్కి మీకు డిస్టెన్స్ వచ్చి కూడా చాలా డేస్ అవుతుంది. కోర్స్ 2 ఇయర్స్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు, అండ్ 3 ఇయర్స్ కావచ్చు, 3 మంత్స్ కావచ్చు, 5 మంత్స్ కూడా కావచ్చు. ఓకేనా? అట్లాంటి అయితే డిస్టెన్స్ అయితే రాడైతే వచ్చింది. ఓకేనా? అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ డిసెంబర్ నెలలో మీ పర్సన్కి మీకు జరిగే విషయాలలో ఇది కూడా ఒక విషయమే. అండ్ డెత్ కార్డ్ అంటే ఇప్పటిదాకా ఉన్న కర్మ ముగిసిపోయి వాళ్ళు చెడు కర్మలోంచి మంచి కర్మలోకి అయితే రాబోతున్నారు. సంతోషంగా హ్యాపీగా ఉండబోతున్నారు. అంటే వాళ్ళ లైఫ్లో చేంజ్ కాబోతున్నాయి. జాబే కానీ, కెరియరే కానీ కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా. ఇందులో ఏ ఒక్క రాశి మిస్ కాకుండా అన్ని రాశుల వాళ్ళు ఉన్నారు. వ్యాన్స్ ఉన్నాయి, స్వార్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అండ్ వ్యాన్స్, స్వార్డ్స్, సన్ అండ్ కప్స్ అండ్ పెంటికల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అందరికీ కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. అన్ని రాశుల వారికి కూడా వర్తిస్తుంది. ఓకేనా? అండ్ ఆయన పెంటికల్స్, క్వీన్ ఆఫ్ కప్స్. ఓకేనా? లగ్జరీ లైఫ్ కావాలని చెప్పేసి అనుకుంటున్నారు. మంచి లైఫ్, లగ్జరీ లైఫ్ చూజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. గట్లనే అండ్ వచ్చేసి మీకు ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు, మీకు చెప్దాం అనుకుంటున్నారు. కానీ ఉన్న దగ్గర ఉండి కదలలేని పరిస్థితుల్లో మాత్రమైతే ఉన్నారు. అది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఇంకేదైనా అదర్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. కానీ అట్లాంటి సిచ్యువేషన్లోనైతే ఉన్నారు. అండ్ మీతో జడ్జిమెంట్ కావాలనుకుంటున్నారు, మీతో కలిసి బతకాలనుకుంటున్నారు, మీతో అన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నారు. కానీ చెప్పేందుకు వాళ్ళకి మనసు వస్తలేదు. ఎందుకనంటే చెప్పి నేను చులకనగా ఉన్నసి ఆయనతో వల్ల నేను చులకన అవుతుంది అనుకో, ఆయన జారిపడ్డాను అనుకో, నా ఊట్లో పాలవుతాయి, ఎందుకు అవసరమా అన్నట్టుగా వాళ్ళ ఎంపరర్ కదా. బికాస్ వాళ్ళ అన్ని కంట్రోల్, ఎమోషన్స్ అన్నీ అంటే ఇట్లా స్ట్రాంగ్ చేసుకొని లోపల పెట్టేసుకొని ఇన్నర్ ఫీలింగ్స్ అన్నట్టు లోపల పెట్టేసుకొని బయటకి గంభీరంగా మాట్లాడతారు. కానీ లోపల మీకు ఎట్లా మీకు అనిపిస్తుందో, ఏ జడ్జిమెంట్ అయితే మీరు కోరుకుంటున్నారో, నా పిల్లలతో నేను హ్యాపీగా ఉండాలి, నా హస్బెండ్తో అని మీరు ఎట్లా అనుకుంటున్నారు, లోపల వాళ్ళకు కూడా సేమ్ ఫీలింగ్ సేమ్ అయితే ఒక ఏంలా సంతోషకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ హీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు, లాంగ్ డిస్టెన్స్ వచ్చింది, ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది, రీబర్న్ అండ్ సన్ కార్డ్ వచ్చింది, సెలబ్రేషన్, సంతోషం మీ లైఫ్లోకి వస్తుంది. అండ్ ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్, లగ్జరీ లైఫ్, మంచి లైఫ్ లీడ్ చేయబోతున్నారు. కాకపోతే మీ దగ్గరికి రాలేకపోతున్నారు. వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు అంటే ఎంపరర్, పొగరు, ఈగో,
ఏదైనా ఏది చెప్పినా వీళ్ళే ఫస్ట్ చెప్పాలి, మీరే ఫస్ట్ చెప్పాలి. వాళ్ళు చెప్పరు, అట్లుంటుంది. వాళ్ళు తప్పు చేసినా వాళ్ళు చెప్పరు, మీరే చెప్పాలి. అట్లాంటి సిచ్యువేషన్ ఉన్న పర్సన్. అండ్ వచ్చేసి మీతో జడ్జిమెంట్ కోరుకోవడం, ఇది కూడా ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ వచ్చేసి ఇక్కడ ఏమంటారు, మంచి ఫ్యామిలీ లైఫ్ అయితే లీడ్ చేయబోతున్నారు. రీయూనియన్, కొంతమందికి అయితే రీయూనియన్ కాబోతుంది, ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయబోతున్నారు. అండ్ వచ్చేసి మీ పర్సన్ మీ మనసులో ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వాళ్ళతో మంచి లైఫ్ అయితే 9 ఆఫ్ పెంటికల్స్ లగ్జరీ లైఫ్ అయితే లీడ్ చేయబోతున్నారు. అంటే లగ్జరీ అంటే డబ్బులే ఉండాల్సిన అవసరం లేదండి. డబ్బులతోటి దేన్ని కొనుక్కోలేదు, డబ్బులతోటి మనశ్శాంతిని కొనుక్కుంటారా మీరు చెప్పుర్రి, ఆరోగ్యాన్ని కొనుక్కుంటారా మీరు చెప్పుర్రి, కొనుక్కుంటే చెప్పుర్రి కొనుక్కుంటామని. అర్థమవుతుందా? దేన్ని కొనుక్కోలేదు. డబ్బులు అనేది అది సహజం, వస్తాయి పోతాయి. డబ్బులు అది మ్యాటర్ కాదు. డబ్బులతోటి మనశ్శాంతిని కొనుక్కోలేదు, డబ్బులతోటి ఆరోగ్యాన్ని కొనుక్కోలేదు. కానీ డబ్బుల ప్రపంచంగా బతుకుతుంది ప్రపంచం, అదన్నమాట విషయం. అట్లా అంటుండొచ్చు, మేడం మీరు అమౌంట్ లేకుండా మరి మీరు రీడింగ్ ఇస్తారా? చెప్తున్నాను కదా, కుదరదు, అట్లా ఇవ్వడానికి కుదరదు. రూల్స్ కుదరదు. మీకు అట్లా ఇచ్చి నేను నెగిటివిటీ ముట్టగట్టుకోలేను. మీకు ఏదైతే మంచి ఇస్తానో మీ నుంచి చెడు తీసుకునే నేను రిమూవ్ చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. నాకు అదంతా కూడా నెగిటివిటీ. ఒకళ్ళకి ఒక నలుగురికి మంచి చెప్తేనే మనకు వని చెప్తుందని చెప్పేసి నలుగురు కళ్ళు మన మీద ఉంటాయి. అట్లాంటి నేను మీకు చెప్పే ఏదైనా సరే దీంట్లో పర్టికులర్గా మీ గురించి వచ్చినప్పుడే మాకు నెగిటివిటీ అనేది మాకు వస్తుంది. ఆ నెగిటివిటీ అనేది అటాక్ అవుతుంది. అర్థమవుతుందా? ఇట్లా చెప్తేనే అటాక్. ఇంకా మీ పర్సనల్ విషయాలు చెప్తే మాకు అటాక్ కాదని ఎట్లా అనుకుంటారు? దాన్ని తీసుకోవాలంటే మేము 21 డేసా, లేదంటే కొన్ని 1 డేనా 3 డేసా, 1 డే ఎవరిలో ఉండదు, 21 డేసా, 3 డేసా, 5 డేసా, మాకు సంబంధించిన కొన్ని మా రూల్స్ ప్రకారంగా మేము అనేది ఈ వచ్చిన నెగిటివిటీని తీసుకుపోయి చెత్త కుప్పల వాడేసుకోవాలి. ఎట్లా మనం చేసుకుంటే ముందుకెళ్తామో అట్లా చేసుకోవాలి. కాబట్టి అమౌంట్ ఛార్జబుల్, అమౌంట్ తీసుకొని రీడింగ్ పేడ్ చెప్పము, అది విషయం. నేనే కాదు, ఏ రీడర్ అయినా సరే వాళ్ళకు వచ్చిన నెగిటివిటీ తీసుకోలేకనే ఈ అమౌంట్ అనేది పేడ్ అయితే తీసుకుంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు వస్తున్నారు కొత్తగా పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నారు. సబ్జెక్టు గురించి మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నారు. మరి ఏం పోయే కాలమో ఏంటిదో, మరి రేపు ఒకవేళ అడగాల్సిన సందర్భం వస్తే వాళ్ళు ఏం క్వశ్చన్స్ అయితే ఏం సమాధానాలు చెప్తారో కూడా తెలియదు. ఇక పెడుతురు పెట్టని పొద్దుగాల ముచ్చట్లు తీయదలుచుకోలేదు. ఓకేనా? అండ్ కొంతమంది ఫిజికల్ బాండింగ్లో అటాచ్ అయిపోయారు, కలిసిపోయారు. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో ప్రజెంట్ ఏమీ లేక వీళ్ళు అసలు అవుతారా కారా, మమ్మల్ని ఫిజికల్ బాండింగ్ కోసమే వాడుకున్నారా, మమ్మల్ని వీళ్ళు మోసం చేసిర్రా, మమ్మల్ని అసలు వీళ్ళు నష్టపరిచిర్రా, అసలు ఈ ఒక క్లారిటీ కోసమైనా నా లైఫ్లోకి వచ్చిందని చెప్పి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో బాధపడుతున్నారు. ఓకేనా? అట్లాంటి వాళ్ళకి నేను చెప్పే విషయం ఏంటంటే ఏస్ ఆఫ్ వాన్స్, వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఏదో ఒక మూలన వాళ్ళకు కూడా ప్రేమ ఉంది, లేదని నేను చెప్పను. కాకపోతే వాళ్ళ ఇంట్లో పరిస్థితుల, లేదంటే వాళ్ళ పరిస్థితుల, తల్లిదండ్రుల సిచ్యువేషన్ అందులో స్ట్రక్ అయిపోయి ఉన్నారు. మీ దగ్గర రావన్న వద్దా అన్న ఆలోచన కూడా చేస్తున్నారు. కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్, లవ్, ప్రేమ. ఎవరైతే ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నుంచి మీ సిచ్యువేషన్లోకి వస్తున్నారో వాళ్ళు కొద్దిగా వాళ్ళకు మీ పైన ప్రేమ అయితే కుదిరింది. అండ్ మీకు వాళ్ళపైన కూడా ప్రేమ కుదిరింది. బోత్ ఆఫ్ యూ అండ్ ఇద్దరికి వచ్చేస్తుంది, ఆడ మగ ఇద్దరికి వచ్చేస్తుంది, కుదిరింది, రావాలని అనుకుంటున్నారు. అండ్ రీయూనియన్, 7 of Wands రీయూనియన్ కావాలనుకుంటున్నారు. కాకపోతే మళ్ళీ రీయూనియన్ కావాలనుకుని కూడా ద హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్ తలకిందులుగా, అంటే ఓవర్ థింక్ చేస్తున్నారు, చాలా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీ పర్సన్ అక్కడ ఈగోయిస్ట్ పర్సన్స్కి మనము ఏమంటారు కదా, ఈగోయిస్ట్ పర్సన్ తీసుకొచ్చి ఏమంటారు, మనము ఎంత మంచిగా చేయాలనుకున్నా ఈగోతోటి ఆలోచిస్తారు. ఇక వాళ్ళకు ఉన్న ఈగో తప్పులేదులేండి. ఇక ముందు నుంచి ఉన్న ఈగో ఇప్పుడు మధ్యలో పోవాలంటే పోదు కదా. గట్లా కొంతమంది ఉంటారు, ఇంకా నా దగ్గర చెప్పేవాళ్ళు, అక్క ముందు నుంచే ఉంది అక్క అని అంటారు. అట్లా ముందు నుంచే ఉంది ఈగో. మరి యూనివర్స్ ఏం మెసేజ్ ఇస్తుందో చూద్దాం. కానీ ఏది కూడా మిస్ కాకండి, అన్నీ క్లైమ్ చేసుకోండి. ఓం నమ శివాయని కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్థమవుతుందా? ద సిచ్యువేషన్ విల్ బీ ఇంప్రూవ్. ముందు మీ సిచ్యువేషన్ మారబోతుందట. థ్యాంక్ యూ యూనివర్స్, పర్ఫెక్ట్ టైమింగ్. థ్యాంక్ యూ.
పర్ఫెక్ట్ టైమింగ్ అట మీ లైఫ్లో ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ టైమింగ్ అట ఇన్ ద నియర్ ఫ్యూచర్. ముందు ముందు మీ ఫ్యూచర్ బాగుండబోతుందట. అంటే డిసెంబర్ 4 తర్వాత వచ్చే జనవరి అప్పుడు మళ్ళీ నేను రీడింగ్ చేస్తాను. ఇఫ్ యూ బిలీవ్, నమ్మండి, ఓకేనా? మీరు నమ్మండి. ఇప్పుడు చెప్పిందంతా మీకోసమేనట, మీరు నమ్మండి. అర్థమవుతుందా? యూనివర్స్ చెప్తున్నారు మీరు నమ్మండి. ఇప్పుడు వచ్చిందంతా చెప్పిందంతా మీకోసమే నేను చెప్పించాను, నీకోసమే. ఇఫ్ యూ బిలీవ్, మీరు ఫస్ట్ నమ్మండి, మీరు ట్రస్ట్ చేయండి. కమ్యూనికేట్ క్లారిటీ, కొందరి మధ్యలో కమ్యూనికేట్ క్లారిటీ లేదంటే క్లారిటీ అంట తెచ్చుకోండి అమ్మా. క్లారిటీ తెచ్చుకొని మీరు ముందుకు సాగండి, అక్కడనే ఆగిపోకండి. సక్సెస్ క్లారిటీ తీసుకుంటే సక్సెస్ అయితే మీ లైఫ్లోకి వస్తుందంట, ఓకేనా? థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. ఓం నమః శివాయ, శివర్ధనాయ నమః. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1 నుంచి 5 వరకు ఒక నెంబర్ని అయితే చూజ్ చేసుకోండి. 1 నుంచి 5 వరకు ఒక నెంబర్ని అయితే చూజ్ చేయండి. ఒక నెంబర్ని చూజ్ చేసి ఆ నెంబర్ని క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా మంది క్లెయిమ్ చేస్తలేరు, క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోకండి. 2 222 అని క్లెయిమ్ చేసుకోండి. మళ్ళీ 2. అరే పడితే ఒకటే తిరిగా 2 పడుతుంది. 3 2 పడ్డది, 1 పడ్డది. ఓకే, సంతోషం. 111 క్లెయిమ్ చేయండి. 222 555, సారీ ఉత్త 5 555 కాదు, 2 నిన్న 5 వచ్చింది. 4 2 ఎనర్జీస్ బాగా క్లెయిమ్ అవుతున్నాయి. 4, ఓకేనా? 1 మోర్. 4 444 కాదు, 44 పడ్డది, 22 పడ్డది, 333 పడ్డది, 122 అంటే 2 ఒకటేసారి పడ్డది, 5 ఒకటేసారి పడ్డది, 2 2 పడ్డది అనుకుంటా, 5 ఒకటేసారి పడ్డది, ఓకేనా? 5 ఒకటేసారి పడ్డది అనుకుంటా. ఇప్పుడు అక్కడ కూడా 4 వచ్చింది, ఓకేనా? ఇది మరి క్లెయిమ్ చేసుకోండి. అందరు కూడా మంచిగా కామెంట్ పెట్టండి, క్లెయిమ్ చేసుకోండి. మీకు కూడా మంచి ఆ శివయ్య బ్లెస్సింగ్స్ మంచిగా మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. మీరు పాయింట్స్ ఇచ్చి హైప్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేసినాక కింద హైప్ అని వస్తుంది. ఇట్లా ఆ హైప్ మీరు నొక్కితే కింద పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ ఇవ్వండి. ఆ పాయింట్స్ ఇస్తే మన ఛానల్ చాలా ముందుకు వెళ్తుంది. అప్పుడు మధ్యాహ్నం కూడా వీడియో పోస్ట్ చేస్తాను, ఈవినింగ్ టైంలో కూడా వీడియో పోస్ట్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. హైప్ చేయడానికి, ఛానల్ని హైప్ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని హైప్ చేయండి. లైక్ చేసిన తర్వాత కింద హైప్ అని వస్తుంది. హైప్ చేసి పాయింట్స్ ఇవ్వండి. చాలామంది లైక్ చేస్తున్నారు కానీ హైప్ చేయట్లేదు. హైప్ కూడా చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అందరు కూడా కామెంట్ చేసి క్లెయిమ్ చేసుకోండి. అందరికి కూడా శివయ్య బ్లెస్సింగ్స్ మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. బాయ్.